మీలో ఎంతమంది గుంటూరు కారం మూవీ చూశారు? అండ్ ఈ మూవీ వచ్చేసి ఇప్పటికీ ఒక 2 ఇయర్స్ అవుతుంది. అప్పట్లో చాలా మంది అండ్ ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది అండ్ ఈ మూవీ డిజాస్టర్ అయింది అండ్ ఈ మూవీ డైరెక్టర్ను, ఈ మూవీ ప్రొడ్యూసర్ను చాలా మంది ఆడియన్స్ తిట్టారు. అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఒకానొక టైంలో ఈ మూవీ నచ్చలేదన్నారు. బట్ నిజంగా అంటే అది రాను జనాల్లోకి ఎలా ఎక్కిందంటే ఒక ఎమోషనల్‌గా ఇప్పటికి ఆ మూవీ వచ్చి ఒక 2 ఇయర్స్ కంప్లీట్ అయినా కూడా ఎక్కడ ట్రెండింగ్‌లో నుంచి ఇంకా పోలేదు. ఆ కుర్చీ మడత పెట్టి గాని, ఆ ఎమోషనల్ సాంగ్ గాని అండ్ ఆ మదర్ సెంటిమెంట్ గాని నిజంగా అంటే అప్పట్లో త్రివిక్రమ్ గారు ఈ మూవీ చాలా బాగా తీశారు. బట్ ఆ జనాలకు ఇంకా మైండ్‌లోకి ఎక్కడానికి చాలా టైం పడింది. నిజంగా జెన్యూన్‌గా నాకు అప్పుడు చూసినప్పుడే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. బట్ అప్పటికే మూవీ రిలీజ్ అయింది. నేను ఓటీటీలో చూశాను. అప్పటికే నా రివ్యూ ఇద్దాం అనుకున్నా. బట్ అప్పుడు నాకు ఇంకా ఈ ఛానల్ లేదు. నిజంగా అంటే ఇప్పుడు నేను ఈ మూవీ చూసిన తర్వాత డెఫినెట్‌గా నన్ను పర్సనల్‌గా చాలా సాటిస్ఫాక్షన్ చేసింది. ఎందుకంటే దీనిలో చాలా మదర్ సెంటిమెంట్ గాని అండ్ మహేష్ బాబు గారి యాక్టింగ్ గాని, అలాగే ఫాదర్ సెంటిమెంట్ గాని అండ్ ఓవరాల్‌గా అండ్ కుటుంబం ప్రకారంగా అయితే చాలా బాగుంటది మూవీ. బట్ నిజంగా అంటే త్రివిక్రమ్ గారు కథ ఒకటే అయినా అండ్ స్క్రీన్ ప్లే గాని, రైటింగ్ గాని చాలా బాగుంటాయి. వీళ్ళు చాలా మంది గమనించండి. చాలా మంది డైరెక్టర్స్ మూవీస్ తీస్తారు. బట్ త్రివిక్రమ్ మూవీస్ చాలా మందికి ఉపయోగపడే సినిమాలు ఉంటాయి. నిజంగా అంటే చాలా బాగా ఉపయోగపడే సినిమాలు తీస్తాడు జనాలకు కూడా. బట్ ఈ మూవీ చాలా హిట్ అయ్యింది. బట్ అప్పుడు అనుకున్నంత జనాలకు మైండ్‌లోకి ఎక్కలేదు కానీ దీన్ని అండ్ అట్టర్ ఫ్లాప్ అండ్ ఫ్లాప్ చేశారు. బట్ ఇప్పటికి మాత్రం నిజంగా అంటే రాను జనాలకు చాలా మైండ్‌కి ఎక్కింది ఈ మూవీ. నాకైతే పర్సనల్‌గా మదర్ సెంటిమెంట్ గాని, అలాగే మహేష్ బాబు అన్న యాక్టింగ్ గాని, అలాగే త్రివిక్రమ్ గారి రైటింగ్ గాని అండ్ నిజంగా అంటే ఈ మూవీ చాలా బాగుంది. బట్ నాలాగే మీలో ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. నిజంగా అంటే అప్పట్లో చాలా మందికి ఎక్కలేదు. బట్ ఇప్పుడు మాత్రం చాలా మందికి ఈ మూవీ ఎక్కింటది. ఇప్పటికీ ట్రెండింగ్ అవుతుంది. నిన్నటితో ఈ మూవీకి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. బట్ నిజంగా అంటే 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ రిలీజ్ చేసి ఇప్పటికి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అవుతుంది. మరి మీలో ఎంతమంది 'గుంటూరు కారం' మూవీ చూసిన తర్వాత మీ ఒపీనియన్ నాకు పర్సనల్‌గా కింద కామెంట్ చేయండి. అలాగే మూవీ కంటెంట్ కోసం నాలాంటోడిని సబ్స్క్రైబ్ చేసుకోండి.